సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కొన్ని వివాదాలు, కొన్ని విమర్శలు ఆ సినిమా చుట్టూ ఉండడం మనం చూస్తున్నాం సార్. ఈవెన్ 'పుష్ప' టైంలో కూడా కొన్ని విమర్శలు ఆ సినిమా ఎదుర్కొంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ 'పుష్ప 2' పైన సెన్సార్ బోర్డ్ పైన కొన్ని విమర్శలైతే చేసింది. అంటే మా పిల్లలు 'పుష్ప 2' సినిమా చూసి పాడైపోయారు. వాళ్ళ యాటిట్యూడ్‌లో మార్పులొచ్చాయి. వాళ్ళ నడతలో మార్పులొచ్చేసాయి. మేము ప్రశ్నించినా కూడా వాళ్ళు మాకు ఎదురు తిరిగి సమాధానం చెప్పేస్తున్నారు. ఏంటంటే ఇదే మా బిహేవియర్, తగ్గేదేలే అట్లా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా 'పుష్ప 2' ప్రభావమే. అసలు ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది? ఎందుకు ఇటువంటి సినిమాలను తీస్తున్నారు? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయొచ్చుగా అన్న ధోరణిలో ఆ హెడ్ మాస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది సార్. ఒకవైపు 'పుష్ప 2' అంత సక్సెస్‌ఫుల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించినప్పటికీ వివాదాలు, విమర్శలైతే ఆ సినిమా చుట్టూ ఉండడం చూస్తున్నాం. మరి మీరేం చెప్తారు సార్ ఆమె కామెంట్స్? అంటే ఇక్కడ చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ ఒక బ్రాడ్ సెన్స్‌లో పిల్లలు ఇలా ఎందుకు అయిపోతున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలలో ఒక రకమైన విచిత్రమైన యాటిట్యూడ్ పెరుగుతున్న మాట వాస్తవం. దానికి 'పుష్ప' సినిమానో మరొకటో కారణం కాదు, సమాజం కారణం, వ్యవస్థ కారణం అనేది వ్యవస్థీకృతమైనటువంటి దారుణాల గురించి మాట్లాడటానికి ఎందుకు వీళ్ళకి మనసు రావడం లేదు? మీరు మీ చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చింది, మీ పిల్లల చేతుల్లోకి సెల్ ఫోన్లు వెళ్తున్నాయి. ఏది ఏడాది దాటక ముందే సెల్ ఫోన్కి అటాచ్ అవుతున్నారు పిల్లలు. సెల్ ఫోన్కి అటాచ్ అవటం అంటేనే వాళ్ళ కంపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించుకుంటున్నారని. సినిమా కాదు, సినిమా అనేది అందరూ కూర్చొని చూసేటువంటి ఒక మాధ్యమం. కానీ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి వివిధ అంశాలు, అంటే కంటెంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్, వాటిని ఎవరైనా గమనిస్తున్నారా? సెల్ ఫోనుల్లోకి రకరకాల యాప్ల ద్వారా డంప్ అవుతున్నటువంటి కంటెంట్, మీకు ఆధ్యాత్మికత కావాలనుకుంటే ఆధ్యాత్మిక అంశాలు చూసుకుంటారు. వాటినే మీకు అందుబాటులో ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృషి చేస్తుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, కంపార్ట్మెంటల్గా జనాల్ని చీల్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ కంటెంట్ ఫ్లోట్ చేయాలో అది ఫ్లోట్ చేస్తూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. ఈ క్రియేషన్ చేస్తున్న వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఇది ఎలా డ్రైవ్ జరుగుతుందంటే, చాలామంది ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, ఆడపిల్లలు కూడా బారులకు వెళ్తున్నారు, ఆడపిల్లలు కూడా తాగేస్తున్నారు అని వాపోతారు ఇలాగే. కానీ దీన్ని ఒక కల్చర్గా ప్రమోట్ చేస్తారు, దీనికోసం ఉద్యమాలు చేస్తారు. అంటే ఈ తయారైనటువంటి సిగరెట్లు, తయారైనటువంటి మందు ఒక సెక్షన్కే పరిమితం అయితే అది పారబోసుకోవాలి బయట, ఆ సిగరెట్లన్నీ పారేయాలి. అందుకని స్మోకర్స్ సంఖ్యని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే రకరకాల సెగ్మెంట్లలోకి ప్రవేశించాలి. అది లిబరలైజేషన్ అనే పేరుతో ఉమెన్ లిబ్ అంటారు. ఉమెన్ లిబరేషన్కి సిగరెట్ని సంకేతంగా పెట్టి, సిగరెట్ని జెండాగా ఎగరేసి ఆడపిల్లల చేతిలో సిగరెట్ పెట్టింది మార్కెట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఉద్యమంగా చూడాలి దాన్ని. అలాగే వాళ్ళు తాగటం ఏంటి, మేము తాగలేమా, మాకు చేత కాదా అనేటువంటి ఒక లిబరలైజేషన్, అంటే స్వేచ్ఛని కోరుకునే తత్వాన్ని ఇంజెక్ట్ చేయటం ద్వారా మార్కెట్ క్రియేట్ చేసుకోవటం. ఇలా మార్కెట్ కోసం ఉద్యమాలు కూడా క్రియేట్ చేస్తారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఎవరు ఏం తినాలి, ఏం చూడాలి, ఏం తాగాలి, మొత్తం డిజైన్డ్ జీవితంలో ఉన్నాం మనం. ఈ డిజైన్కి వ్యతిరేకంగా దెబ్బలాడే ప్రోగ్రామ్ ఏదన్నా తీసుకుంటే దాని గురించి అప్రిషియేట్ చేయొచ్చు ఆ హెడ్ మిస్ట్రెస్ గారిని. అంతే తప్ప ఆవిడ ఏదో సినిమాల ద్వారా పిల్లలు పాడైపోతున్నారు అనేది ఇంటర్నెట్ ప్రవేశించని ముందు రోజుల నాటి గొడవ. మన జీవితాల్లోకి ఇంటర్నెట్ ప్రవేశించి దశాబ్దాలు గడిచింది. దశాబ్దాలు గడిచిపోయింది. 40 ఏళ్ల క్రితం గొడవ అది. ఏది, సినిమాల్లో నీతి చెప్పడం లేదు అని. సినిమాలలో నీతి చెప్పడం మానేసి చాలా కాలం అయింది. 70 దశకంలోనే మానేశారు.
70 దశకంలోనే ఈ వ్యవస్థ మీద నమ్మకాలు తొలగిపోయినాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మీద భ్రమలు తొలగిపోయినాయి. భ్రమలు తొలగిపోయిన తొలి దశలోనే ఇండియన్ స్క్రీన్ మీద స్మగ్లర్ హీరోగా ఆవిర్భవించాడు. వాడే దీవార్ సినిమాలో హీరో. ఆ దీవార్ సినిమా కథే పుష్పకు కూడా మూలం. అమితాబ్ బచ్చన్ దీవార్లో కూలీ, పోర్ట్లో డాన్గా మారతాడు. అదే లైన్ పుష్ప, అంతకు మించి ఏమీ కాదు. 75లో ఆ సినిమాని ఎందుకు అడ్డుకోలేదు? ఎదురులేని మనుషులో రామారావు చేసింది ఏంటి? దేవుడు చేసిన మనుషుల్లో ఎన్టీ రామారావు చేసింది ఏంటి? స్మగ్లరే ఆయన, స్మగ్లర్ హీరో. దేవుడు చేసిన మనుషుల్లో ఆయన స్మగ్లర్ గ్యాంగ్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా దెబ్బలాడతాడు, అంతే. ఆయన ఓపెనింగు, ఆయన నడవడి కొంతవరకు, ఆ విమానం హైజాక్ చేయటం, ఆ సన్నివేశాల వరకు ఆ కాంపౌండ్ మనిషిగానే వ్యవహరిస్తాడు ఆయన. పల్లెటూరు పిల్లలో ఆయన చేసిన లాంటి క్యారెక్టరే దేవుడు చేసిన మనుషుల్లో ఇంకో ఏరియాలో పెట్టి చేయించారు. కాబట్టి సినిమాల ద్వారా నీతి చెప్పడం అంటే, పాత రోజుల్లో చక్రపాణి గారు జోక్ వేశాడు. గుండమ్మ కథ సినిమాలో ఆ సినిమా తీయటం ద్వారా సమాజానికి మీరు ఇచ్చిన మెసేజ్ ఏమిటి అని అడిగారు ఒక ఆయన. అడిగితే మెసేజ్ ఇవ్వటానికి సినిమా తీయటం ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, టెలిగ్రామ్ ఇస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఆయన. అదే పరిస్థితి. అంటే సినిమా అనేది జనం కోసం తీసేది, జనాన్ని ఎంటర్టైన్ చేయటం కోసం తీస్తారు. కమర్షియల్ సినిమా డబ్బులు ఖర్చు పెట్టి జనాల్ని ఆ సినిమా ద్వారా అట్రాక్ట్ చేస్తారు, ఆ సినిమా చూసే పరిస్థితులు కల్పిస్తారు. దీని ప్రభావం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, ఉండదు కూడా. సమాజంలో జరుగుతున్న సంఘటనలే మేము సినిమా తీస్తున్నాం, మాకు సమాజమే ప్రేరణ అంటారు డైరెక్టర్లు. సినిమాలే ప్రేరణ, సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారని టీచర్లు అంటారు, తల్లిదండ్రులు అంటారు. నిజానికి టీచర్లు వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నారా స్కూళ్ళల్లో అంటే? ప్రస్తుత సమాజంలో ఏ టీచరు కూడా ప్రాపర్గా తన స్టూడెంట్ని గైడ్ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే కంపార్ట్మెంట్లుగా మారిపోయారు వీళ్ళందరూ. మారిపోయి ఎవరు వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. విద్యార్థులు అంటే భయపడుతున్నారు టీచర్లు. అంటే ఒక రకమైన గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ చాలా సీరియస్గా, కాన్షియస్గా నడుస్తోంది. కేవలం ప్రోటోకాల్స్ మీద నడుస్తోంది ప్రపంచం. నామ్స్ రాసుకుని కాన్స్టిట్యూషనలైజ్ అయిపోయినటువంటి ప్రోటోకాల్ మీద నడుస్తోంది. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడాలి కాబట్టి నిలబడతారు, తిరిగి కూర్చుంటారు. టీచర్కి కాన్స్టిట్యూషనల్గా ఏ రైట్స్ ఉన్నాయో అక్కడ వరకే అలౌడ్. అంతకు మించి గనక వాళ్ళు వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పక ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మా పర్సనల్ ఏరియాలోకి వచ్చి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని టీచర్ని నిలదీసే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. ఆ మేరకు వాళ్ళకి గైడెన్స్ అందేసింది మార్కెట్ నుంచి. ఆ గైడెన్స్ ఎప్పుడైతే పిల్లలకి అందిందనే స్పృహ టీచర్లకు వచ్చిందో, క్లాస్ రూమ్లో చాలా డిసిప్లిన్డ్గా వ్యవహరిస్తున్నారు టీచర్లు. గతంలో లాగా లేదు పరిస్థితి. అందుకని ఒక సెక్షన్ అంటే కింది కులాల్లో ఈ పరిస్థితి లేదు, కానీ పై కులాలన్నింటిలోనూ ఈ కండిషన్ వచ్చేసింది. కింది కులాల వాళ్ళు ఇప్పటికీ తన్నులు తింటున్నారు స్కూళ్ళకి వెళ్ళి. కానీ పై కులాల వాళ్ళందరూ కార్పొరేట్ స్కూళ్ళలో చేరిన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ జీవితాన్ని ఉన్నతీకరించుకోవడానికి ఏం చేయాలనేది ప్లానింగ్లో ఉన్నారు తప్ప, ఎవరు ఇలా తన్నులు తింటమో లేకపోతే తమ విషయాలు టీచర్లకు చెప్పుకోవటము, టీచర్ల నుంచి గైడెన్స్ కోరుకోవడము ఈ ప్రోగ్రాంలో ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిజైన్డ్, సెల్ఫ్ మోటివేషను అలా నడుస్తోంది ప్రపంచం. దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఇదంతా లిబరలైజ్డ్ ఎకానమీ తీసుకొచ్చిన మార్పు. మన జీవితాల్లోకి కంపార్ట్మెంటల్గా మార్చేయటం మనిషిని, ఇది ఒక ప్రోగ్రామ్గా జరిగింది. దీని మీద వ్యతిరేకించడానికి మీ దగ్గర ఏదైనా ప్రోగ్రాం ఉంటే దాని మీద మాట్లాడదాం, అంతే తప్ప సినిమాలు చూసి పిల్లలు పాడైపోతారనేది భ్రమ. సినిమాలు చూసి పిల్లలు పాడవరు, డిటెక్టివ్ నవలలు చదివి పిల్లలు పాడైపోతారని నాగేశ్వరరావు గారు ఒక సినిమా తీశాడు. డిటెక్టివ్ నవలలు చదివి ఇద్దరు పిల్లలు ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి చంపేస్తారు. అది కథ. సుడిగుండాలు అనే సినిమా తీశాడు ఆయన. అంటే సాహిత్యం సమాజాన్ని చెడగొడుతోంది అనేది ఆయన ఉద్దేశం.
ఆయన చెప్పదలుచుకున్న విషయం దానిలో ఆదుర్తి సుబ్బారావు గారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడినట్టుగానే సినిమాల ప్రభావంతో జనాలు చెడిపోతున్నారు అనే విమర్శ ఉంది అప్పుడు. సినిమా పాటలు చూసి సినిమాలు చూసి జనం చెడిపోతున్నారు అనే విమర్శ ఉన్న రోజుల్లోనే డిటెక్టివ్ నవలల వలన పిల్లలు పాడైపోతున్నారని సినిమా తీశాడు ఆయన. ఇప్పుడు సినిమా అనే దాని స్థాయి దాటిపోయారు జనాలు. సినిమా అనేది నథింగ్. సినిమాని మించిన కంటెంట్ ఉంటుంది అక్కడ. ఈ సినిమాని మించిన కంటెంట్ ఏమిటో అది తెలుసుకుని దాని మీద ఏ యుద్ధం చేయాలో అది రూపకల్పన చేసుకోవాలి. కానీ మారిన సమాజాన్ని అర్థం చేసుకోకుండా పోరాటం పుట్టదు. అందుకని ఇది తలా తోకా లేని డిమాండ్ ఆవిడది. పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి ఇవన్నీ. అలాగే అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు కూడా ఈ డిస్కషన్ జరిగింది. స్మగ్లర్కి అవార్డు ఇస్తారేమిటి అన్నారు చాలామంది.